హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో సెకండ్ డే ఎంత క్రౌడ్ ఉందో చూడండి. అలానే నాతో పాటు వెతికితే సీతమ్మ దొరుకుతుందా? జనక మహారాజు గారు సీతమ్మ దొరుకుతుందని భూమిని దున్నాడా? అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతాలబ్ధ నామ్నా సీతీతి విశ్రుత అని చెప్పుకున్నాడు బాలకాండలో. నేను యజ్ఞం చేయడానికి భూమిని దున్నితే నాగేటి చాలు తగిలి పైకి లేచింది సీతమ్మ. ఆయన ఆ జనక మహారాజు గారిని అనుగ్రహించి జనక మహారాజు గారి కూతురు కాబట్టి జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తేవడానికి ఆయనకి కూతురుగా తనంత తాను లభించింది తప్ప జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా నివాసానికి దారి చెప్పగలవు కానీ వేదాలు శాస్త్రాలు అమ్మవారి దర్శనం చేయించలేవు. నేను ప్రయత్నం చేసినంత మాత్రం చేత సీతమ్మ దర్శనం అవుతుందా? సీతమ్మ అనుగ్రహం కలిగితే నాకు దర్శనం అవుతుంది. అందుకని ఆవిడ దేవి. దేవి అంటే దివ్వు అంటే ప్రకాశిస్తుంది, క్రీడిస్తుంది, సరసద్రూపధారిణి. ఆమె కాని దాని యందు ఆమెయేనేమో అన్న బుద్ధి పుట్టిస్తుంది. అందుకే నేను మండోదరిని చూసి తాసాం ఏకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరా సకపిస్ప్రి